ప్రభుత్వాన్ని దృష్టిలో ఏంటి, మొన్నటి వరకు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పుడు మనం ఏమన్నాం, అరవింద్ కేజ్రీవాల్ సంతుష్టీకరిస్తుండు, అక్కడున్న ముస్లింలని వెనకేసుకొస్తుండు, దొంగ రోహింగ్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు వీళ్ళందరూ బంగ్లాదేశీలు అందరూ ఓటేస్తున్నారు, ఈ ఓట్ల కోసం అని కేజ్రీవాల్ వాళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళు ఏం చేసినా పట్టించుకోవట్లేదు అనుకున్నాం. ఇప్పుడు ఉన్నది బీజేపీ ప్రభుత్వం, అక్కడ పోలీసు శాఖ రాష్ట్ర కిందలో ఉండదంటే కేంద్రం కూడా బీజేపీదే కదా. అయితే అక్కడున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చర్య తీసుకోవాలి, లేదంటే అమిత్ షా చర్య తీసుకోవాలి. ఇంకెవరిని అడుగుతాం మనం? వీళ్ళు ఉన్నప్పటికి కూడా తరుణ్ కుమార్ చచ్చిపోయిండు, ఆగలేదు. తర్వాత యాక్షన్ తీసుకున్నారా అంటే సంతృప్తికరమైన యాక్షన్ తీసుకోలేదు. అందరూ నిర్మోహమాటంగా చెప్తుంది ఏంటంటే, నేను ఇప్పటికి కూడా అమిత్ షాని ఏం విమర్శించట్లేదు, రేఖా గుప్తా మీద కూడా నాకు వ్యతిరేకత లేదు, కానీ నాతో సహా అందరు కోరుకునేది ఏంటంటే యోగి ఉంటే ఎట్లుండేది. నిజంగా అక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఇప్పుడు చెప్తున్న నాకు అదే సమాధానంగా వినిపిస్తుంది చెవుల్లో. ఆయన మాట్లాడుతున్నాడు, మాకు యోగి ప్రభుత్వం కావాలి, యోగి బుల్డోజర్ ట్రీట్మెంట్ కావాలి. నాకు ఇక్కడ అదే సమస్య వస్తుంది. అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, రాజస్థాన్ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా బీజేపీ ముఖ్యమంత్రులే, కానీ అస్సాం ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి మాత్రమే చర్చలో ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి మిగతా బీజేపీ ముఖ్యమంత్రులు కూడా గట్టిగా నిలబడకపోతే, ఇప్పుడు ప్రతి చోటికి యోగి వచ్చి కూర్చోలేడు కదా, ఆయన తన రాష్ట్రం తాను చూసుకుంటాడు. రేపు ప్రధానమంత్రి అయితే ఫ్యూచర్లో అప్పుడు ఆయన దేశం మొత్తాన్ని చూస్తాడు. కానీ ఎప్పుడైనా సరే ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి ఊర్లో యోగి వచ్చి కూర్చోలేడు. ప్రతి జిల్లా నుంచి ఒక యోగి పుట్టాలి, ప్రతి గ్రామం నుంచి కూడా ఒక యోగి పుట్టాలి. హిందువులు ఈ మొత్తం ఇష్యూలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పోరాటం మనం చేయాలి. ఇంకొక విషయం, ఇక్కడ ఇంకొక వీడియో బాగా వాట్సాప్లో వైరల్ అవుతా ఉన్నది. ఒక ఢిల్లీలోని వీడియో ఫస్ట్ వినిపిద్దాం. उत्तम नगर दिल्ली से ऐसी खबर आ रही है जो मैंने अपने 70 साल के जीवन में पहली बार देखी. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నుంచి ఒక పెద్ద ఆయన, నా 70 ఏళ్ల జీవితంలో ఎన్నడూ వినని, ఎప్పుడు ఊహించని ఒక కబురు నేను వింటూ ఉన్నా. అదేంటిదంటే, ఉత్తమ్ నగర్ నుంచి ముస్లింలు పరారవుతా ఉన్నారు. ఇప్పటి వరకు కాశ్మీర్ నుంచి, బెంగాల్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, కేరళ నుంచి, ఢిల్లీ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి హిందువులు తరలిపోవడం విన్నాను. కానీ నా 70 ఏళ్ల జీవితంలో మొదటిసారి ముస్లింలు పరారవడం ఇప్పుడే చూస్తున్నా. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నుంచి తమ ఇల్లు, అంగళ్ళు వదిలి ముస్లింలు పరారవుతున్నారు. తరుణ్ హత్య తర్వాత మేలుకొన్న హిందూ సమాజం ప్రదర్శించిన ఐక్యత వల్లే ఇది సాధ్యమైంది. తరుణ్ హత్య తర్వాత ఉత్తమ్ నగర్ ముస్లింలను ఈద్ జరుపుకోనివ్వమని హిందువులు శపథం చేయడంతో తమ పిల్లలను తమను తాము కాపాడుకోవడానికి ముస్లింలు సురక్షిత ప్రాంతాలకు పరారవుతున్నారు. ముస్లిం పెద్దలు కూడా వారికి అదే సలహా ఇస్తున్నారు అని ఈ పెద్ద ఆయన మాట్లాడిన కిందున్నది. కానీ మళ్ళీసారి మొత్తం చూడాలి, ఇది మరి ఎగ్జాగరేట్ చేసినట్టున్నది నాకు. లేదంటే ఎగ్జాగరేషన్ పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే, హిందుత్వవాదులుగా, హిందువులుగా, రైట్ వింగ్ యాక్టివిస్టులుగా మనం ఏదైనా కోరుకుంటాం. బుల్డోజర్ రావాలి, కూల్చేయాలి, వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టేసేయాలి, హిందువుల ఐక్యత చూసి వాళ్ళు పారిపోతున్నారు, ఇవన్నీ ఓకే. కానీ యాజ్ ఎ జర్నలిస్ట్ నేను ఏం చెప్తానంటే, వాళ్ళు పారిపోవాలనేది నా ఉద్దేశం కాదు, అసలు కాదు. అట్లనే హిందువులు భయపడుతూ రోజు వాళ్ళు ఏం చేస్తారని భయపడుతూ ఉండాల్సిన పరిస్థితి కూడా హిందువులకు ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించాలి. ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకొని మళ్ళీ ఇటువంటి తరుణ్ ఉదంతం లాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలో రేఖా గుప్తా గారు ఆలోచించుకోవాలి. అండ్ ఆమె చేతిలో పోలీసు ఉండదు కాబట్టి దీని మీద అమిత్ షా గారు కూడా సీరియస్గా తీసుకోవాలి. ట్రంప్ అహ్మదాబాద్లో స్పీచ్ ఇస్తుంటే మనకు ఢిల్లీలో రయాట్స్ జరిగినాయి. దానికి కారణం ఎవరంటే తాహిర్ హుసేన్ అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, కౌన్సిలర్. ఈ విధంగా రాజకీయ పార్టీలలో వాళ్ళ మనుషులు ఉన్నారు, వాళ్ళ మనుషులే మళ్ళీ బస్తీలలో ఉన్నారు. అంటే ఇదంతా నెక్సెస్, ఒకరితో ఒకడు కలిసి కుమ్ముక్కైపోయి చేస్తున్న వ్యవహారం ఇది. కాబట్టి బీజేపీ దీన్ని ఏదో శాంతి భద్రతల సమస్య అనుకుంటే కుదరదు. దీంట్లో ఖచ్చితంగా మతం ఉంది. మతం ఆధారంగా వాళ్ళు అక్కడి నుంచి, ఇప్పుడు చాలామంది చెప్తుంది ఏంటంటే ముస్లింలు పారిపోతున్నారని ఇప్పుడు మనకు వస్తున్న న్యూస్ ఉంది, కానీ ఇదేం పెద్ద నాకు పర్మనెంట్ న్యూస్ అనిపించట్లేదు. పారిపోయిన వాళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ వెనక్కి రారా? మన వాళ్ళు ఎన్ని రోజులు పోరాటం చేస్తారు? కాబట్టి కాశ్మీర్లో 1990 జనవరి 19th రోజు మనల్ని వెలగొట్టిండ్రు కొన్ని లక్షల మంది కాశ్మీరీ పండిట్లని. ఇప్పటికీ మనం తిరిగి అక్కడ పోలేకపోతున్నాం. కాబట్టి హిందువులు ఒక చాలా చోట్ల నుంచి పారిపోతే ఏదో ఉత్తమ్ నగర్ అనే దగ్గర నుంచి కొంతమంది వాళ్ళు ప్రస్తుతానికి వలసపోయారు. వాళ్ళు ఈ వేడి తగ్గగానే మళ్ళీ వెనక్కి వస్తారు. వాళ్ళ యూనిటీ వేరు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న నెట్వర్క్ వేరు. వాళ్ళకు దేశాల నుంచి పెట్రోడాలర్స్ వస్తాయి. వాళ్ళ కోసం పనిచేయడానికి మన దగ్గర లాయర్లు, డాక్టర్లు, మీడియా జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, సెక్యులర్లం అని చెప్పుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. ఎన్జిఓల రూపంలో కూడా ఉంటారు. ఈ నెట్వర్క్ని ఛేదించి వాళ్ళని ఒక ఉత్తమ్ నగర్ లాంటి ప్లేస్ నుంచి వెళ్ళగొట్టడం అనేది హిందువుల వల్ల అవ్వదు. హిందువులు ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వం బాధ్యత అది.
ఆ బాధ్యత రేఖా గుప్తాకు ఉంటుంది, అమిత్ షాకు ఉంటుంది. అమిత్ షా ప్రస్తుతం మావోయిస్టుల మీద, సరిహద్దు జిల్లాల మీద, ఇది బంగ్లాదేశ్ బార్డర్ మీద చాలా చోట్ల ఆయన దృష్టి పెడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలు ఈ మధ్య కొంతమందిని అమెరికన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాడు ఈశాన్య రాష్ట్రాలను మన దేశం నుంచి విడదీయడానికి ట్రై చేస్తున్నాడు. అమిత్ షా ఖాళీ కూర్చున్నాడని కాదు నా ఉద్దేశం. ఆయన దృష్టిలో ఇది చిన్న సమస్య కావచ్చు, కానీ ఇది అంతర్గత సమస్య, ఇది లోపల నుంచి దెబ్బతీసే సమస్య. పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని మనం గుర్తించవచ్చు. ఈ లోపల ఢిల్లీ లాంటి దేశ రాజధానిలో ఉత్తమ్ నగర్ అనే ప్రాంతంలో కూర్చొని మనకే వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా అమిత్ షా మీద ఉంది. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో ముందు చూడాలి. చాలా స్ట్రిక్ట్గా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఢిల్లీలోంచి ముస్లింలు వెళ్ళిపోతే మనకేం సంతోషం లేదు, కానీ ఉన్న ముస్లింలు భారతదేశ పౌరుల్లాగా బాధ్యతాయుతంగా ఉంటే బాగుంటుంది. వాళ్ళు ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ దేశం పట్ల నీకు బాధ్యత ఉండాలి. వాళ్ళ హక్కులు ఈ దేశంలో ఉండాలి. వాళ్ళ హక్కులు అనుభవిస్తూనే బాధ్యత కూడా ఉంటుంది. దేశం అంటే కేవలం హక్కులు అనుభవించేసి ఫ్రీ రేషన్ తీసుకొని మేము ఓటేస్తున్నాం కాబట్టి మాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడగడం కాదు. ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, హిందువులైనా భారతదేశం పట్ల బాధ్యతగా ఉన్నప్పుడు ఇట్లాంటివి జరగవు. తరుణ్ కుమార్ని ఎందుకు చంపారు అంటే ఈ దేశం ఏమన్నా కానీ నాకు నా మతం ముఖ్యం అనుకున్న వాళ్ళే ఆ పని చేశారు. మతం కాదు దేశం ముఖ్యం అనుకునే విధంగా ముస్లింలు, క్రిస్టియన్లు అండ్ హిందువులు మారితే చాలా బాగుంటుంది. బాగుండాలి, చాలా బాగుంటుంది అండ్ బాగుండాలి. బేసిక్గా ఆ రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటికంటే మించి రాజకీయం మారితే ఇవన్నీ మారుతాయి. రాజకీయం మారాలంటే రాజకీయ నాయకులని ప్రశ్నించాలి, అడగాలి, ఏది కుదురుతో అది చేయాలి. ఎవడైతే కలిసి ఉంటాడో, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు సంతుష్టీకరణ చేస్తున్నారు, వాళ్ళకేమైనా పైత్యం. ఇక్కడ ఒక చిన్న నినాదం ఏంటంటే బీజేపీ కాకుండా మిగతా అన్ని పార్టీలని తిరస్కరించాలి, బీజేపీని ప్రశ్నించాలి. ఈ రెండు చేయాలి. బీజేపీ తిరస్కరించేదాకా బాగానే చేస్తున్నాం, బీజేపీని ప్రశ్నించడంలో కొంత మనం చూసి చూడనట్టు వదిలేసేసరికి చాలా రాష్ట్రాల్లో యోగి మోడల్ అమలు అవుతలేదు. ప్రశ్నించడం అనేటటువంటిది ప్రతిదీ అలవాటు చేసుకోవాలంటే బీజేపీని ప్రశ్నించడం అనే కాదు. నా ఉద్దేశం అయితే ఎవరినైనా ప్రశ్నించాలి. ఎవరినైనా సరే మీరు ప్రశ్నిస్తే తప్ప మనకు వర్కౌట్ కాదు ముచ్చట. మనం ఓటేసినామా, అయిపోయిందా, 5 ఏళ్ళు ప్రశాంతంగా కూర్చున్నామా, మళ్ళీ చూద్దాం అనుకుంటే వచ్చేది ఏముండదు. ఈ 5 ఏళ్ళు వాడిని నెత్తి మీద ఎక్కి తైదా కాడుతూ ఉంటాడు. ఈ ఆడుతున్నటువంటి సమయంలో మీరందరూ ఈ ప్రశ్న అనేది మరి నేను ఒక్కరిని ఎత్తి సరిపోతుందా అంటే ఒక్కరితో స్టార్ట్ కావాలి, కానీ అందరు కలిసి ఉండాలి, అందరు కలిసి రావాలి. అందరు కలిసి ఒక దగ్గర ముందుకు పోయారు అనుకోర్రి, ఖచ్చితంగా మీరు కావాల్సింది మనకు వస్తుంది. ఆ ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం జరగకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు అంటే ఎన్ని రకాలుగా మనం తన్నుగా చావాలనో అన్ని రకాలుగా తన్నుగా తెచ్చేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కింది నుంచి పై దాకా. వీటికని కాదు, వాటని కాదు, ఎవడైనా సరే. ఇప్పుడు హిందువులల్లా గొడవలు పెట్టడానికి పక్కోడు ఎవరు అవసరం లేదు. నిజంగా చెప్పానంటే వేరే పక్కోనికి ఏమైనా కావాలనే కానీ ఇక్కడ హిందువులకు తన్నుగా చావడానికి ఎన్ని రీజన్స్ అంటే అన్ని రీజన్స్ పుట్టుకు వస్తూనే ఉంటాయి. ఇప్పటికిప్పుడు కూర్చొని చెప్పమంటే నేను ఒక 100 రీజన్లు చెప్తా ఎట్లా తన్నుగా చస్తున్నారు. ఇంకా చచ్చడానికి ఇంకా చాలా ఉన్నాయి. అవి కాకుండా కేవలం ఈ రోజునే ఎన్ని రీజన్స్తో మనం తన్నుగా చస్తున్నామో నేను చెప్తా. వీటన్నిటికీ మించినటువంటి థ్రెట్ మనకు ఉన్నదా నాయన, రేపటినా నీ అస్తిత్వానికే పోతున్నది. అసలు నీ జీవితం ఉండదో తెలియదు అంటే అవన్నీ పక్కన పెట్టి చిచ్చి అవన్నీ ముఖ్యం కాదు మనకు. ఈ రోజు ఏంటంటే నా ఈగో సాటిస్ఫై కావాలి, నా ఈగో సాటిస్ఫై కానీ నేను మాట్లాడాలి, ఇది నడుస్తూ ఉన్నది. సో ఇట్లాంటి మార్పు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడంలో మనం ఉంటాం. దాని మీద కొంతమేర ప్రయత్నం చేస్తాం, కానీ ఈ ప్రయత్నానికి మించి పని జరగాలంటే మనం అందరం కలిసి ఉండాలి. ఎక్కడికి వచ్చినా అక్కడికి వస్తుంది. అంటే ఐకమత్యాన్ని మించిన బలము కలియుగంలో ఇంకేముండదు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ హెడ్ గేవర్ కూడా చెప్పింది ఏంటంటే సంఘీయ శక్తి అని చెప్తారు. కలియుగంలో సంఘమే శక్తి. సంఘం అంటే ఆర్ఎస్ఎస్ ఒకటే కాదు, ఇక్కడ ఒక దగ్గర గుమిగూడినా కూడా సంఘమే అది. అంతే. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు.
ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరు ఇచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.